సంతోషపురంలో వినాయకుని గోపురం అండి ఇది. ఈ గోపురం దగ్గర చూడండి, ఆర్చి చాలా సూపర్గా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బడ్జెట్ ఇంచుమించు ఒక 5000 వరకు ఉంటుంది. వేరే 2 కుర్రోళ్ళు పెట్టి చేయించామండి. ఇది చాలా బాగా అయితే నాకు నచ్చింది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనం దేవుడిని దర్శించుకుందాం ఒకసారి. దుర్గన్న కొంచెం సైడ్ కూర్చుంది. మా ఊరు యూత్ అండి అందరూ. ఒకసారి గుడిని చూద్దాం. వీడియోగ్రాఫర్ పట్టుకెళ్ళిపోతే మన విఘ్నేశ్వరుడు అండి. మా కుర్రోళ్ళు చూడండి, డెకరేషన్ చించేశారు మొత్తం. ఆ డెకరేషన్ చూస్తేనే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చాలా బాగుంది, చాలా బాగుందండి డెకరేషను. ఇంకా ఈ లోపలికి వెళ్తే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది. అదర మళ్ళీ 12 సంవత్సరాల నుండి ఇక్కడ ఈ గుడి కడుతున్నాము. 12 సంవత్సరాల్లో ఇదే చాలా సూపర్గా ఉందండి. ఇంతవరకు ఇంతలా సెట్ అవ్వలేదు ఎక్కడ. అంతలా కుర్రోళ్ళు అందరూ రాత్రి 2 వరకు శ్రమించి బాగా కట్టారు. మన దేవుడు అండి వస్తానండి. ఒకసారి అందరినీ చూపెడతాను. మా ఊరు ప్రజలు నువ్వు నిలబడ్డాడు మరి అంత పని చేసావు. చూడండి, మన ఊరు పత్రి రాత్రి పూజకి మా దుర్గాన్ని ఎప్పుడు ఇలాగే శ్రమించి రాత్రి నుండి ఇలాగే కష్టపడుతున్నాడు. రాత్రి నుండి డెకరేషన్కి ఈయన మెయిన్. ఈయనైతే ఇప్పుడే వచ్చాడండి, ఈయన ఏం చేయలేదు. ఈయన పెద్ద మనిషి. లాస్ట్ సార్గా దేవుడిని ఒకసారి చూద్దాం. ఓకే, అందరికీ థ్యాంక్స్ అండి. ఈ వీడియోని సపోర్ట్ చేయండి.